సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబి 29 పై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ రేంజ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు జక్కన్న. మహేష్ బాబు కెరియర్ లో 29వ సినిమా ఇది. అయితే ఈ మూవీ షూటింగ్ లేటుగానే మొదలైనా ఇప్పుడు శరవేగంగా కంప్లీట్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకుని ప్రజెంట్ 3వ షెడ్యూల్లోకి ఎంటర్ అయిపోయిందట మూవీ టీం. దీంతో జక్కన్న అండ్ టీమ్ సైలెంట్గా అంతే వేగంగా వర్క్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అలాగే ఈ కొత్త షెడ్యూల్లో నటి ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ భారీ సినిమా ఫుల్ స్వింగ్లో నడుస్తుందనే చెప్పొచ్చు అంటున్నారు. అయితే రాజమౌళి గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఈ మూవీ ఇంత స్పీడ్గా కంప్లీట్ అవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2001లో స్టూడెంట్ నంబర్ 1 చిత్రంతో డైరెక్టర్గా పరిచయమైన ఎస్ఎస్ రాజమౌళి 2022లో విడుదలైన RRR వరకు కేవలం 12 సినిమాలు మాత్రమే చేయగలిగారు. యావరేజ్గా 2 ఏళ్లకు ఒక సినిమా అని చెప్పుకోవచ్చు. వీటిలో బాహుబలి సిరీస్కి దాదాపుగా 5 ఏళ్లు పట్టింది. తను అనుకున్న విధంగా వచ్చే వరకు ప్రతి సీన్ని చెక్కుతూనే ఉంటాడని రాజమౌళికి పేరుంది. ఆ విషయాన్ని హీరోలే బహిరంగంగా చెబుతుంటారు. RRR చిత్రం కూడా అలాగే ఆలస్యమైంది. అంటే 2013 నుంచి 2022 వరకు అంటే 9 ఏళ్లలో రాజమౌళి బాహుబలి 1, బాహుబలి 2, RRR చిత్రాలు మాత్రమే చేయగలిగారు. యావరేజ్గా ఒక్కో సినిమాకు 3 ఏళ్లు తీసుకున్నారు. అయితే బాహుబలి సిరీస్, RRR చిత్రాలతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి. దీంతో ఆయన నెక్స్ట్ ప్రాజెక్టుపై హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటర్నేషనల్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్తో ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఒక అడ్వెంచరస్ మూవీని ప్లాన్ చేశారు. ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత చాలా కాలానికి షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం వివిధ భాషల నుంచి ఆర్టిస్టులను ఎంపిక చేశారని, అలాగే హాలీవుడ్ నటీనటులు కూడా ఇందులో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. సాధారణంగా తన ప్రతి సినిమా ప్రారంభానికి ముందు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ సినిమాకు సంబంధించిన స్టోరీని చెప్తారు రాజమౌళి. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎస్ఎస్ఎంబి 29కు సంబంధించి ఎలాంటి ప్రెస్ మీట్ లేకుండా, అనౌన్స్మెంట్ కూడా లేకుండా సైలెంట్గా షూటింగ్ స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేశారని 3వ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించిన ఇండియానా జోన్స్ సిరీస్ తరహాలో ఈ సినిమా బ్యాక్డ్రాప్ ఉండబోతోందని రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ గతంలోనే చెప్పారు. అంటే ఆ స్థాయిలో సినిమా ఉండాలంటే ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది, ఎన్నో సెట్స్ నిర్మించాల్సి ఉంటుంది. సహజంగానే షూటింగ్ చాలా ఆలస్యం అవుతుంది. అందులోనూ తెలుగులో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ కావడం వల్ల అన్ని విషయాల్లోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక 24 క్రాఫ్ట్స్కు సంబంధించిన అన్ని విషయాల్లోనూ రాజమౌళి ఇన్వాల్వ్ అవుతాడని అంటారు. మరి ఈ సినిమా విషయంలో ఇంత దూకుడుగా వ్యవహరిస్తూ షూటింగ్ను పరిగెత్తించడం అందరినీ షాక్కు గురి చేస్తోంది. ఎందుకంటే ఒక్క చిన్న షాట్ పర్ఫెక్ట్గా రావడం కోసం కొన్ని రోజుల పాటు షూటింగ్ జరిపి ఆర్టిస్టులను ఇబ్బందులకు గురి చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయని చెబుతారు. కానీ ఈ సినిమా విషయంలో రాజమౌళి ఆ జాగ్రత్తలన్నీ పక్కన పెట్టారేమో అని అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన 3వ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి చాలా కాలం పట్టింది. దానికి కారణం మహేష్ లుక్ త్వరగా సెట్ కాకపోవడం, సినిమా షూట్ చేయాల్సిన లొకేషన్ల ఎంపిక విషయంలో ఆలస్యం జరగడం వంటి కారణాల వల్ల షూటింగ్ లేటుగా స్టార్ట్ అయింది. ఇప్పుడు దాన్ని కవర్ చేసేందుకు రాజమౌళి చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అయితే సినిమాను త్వరగా పూర్తి చేయడం ఎంతో అవసరం. అదే సమయంలో క్వాలిటీ విషయంలో కూడా రాజీ పడకుండా తన గత సినిమాల పద్ధతిలోనే చేస్తే మహేష్ సినిమా కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. అలా కాకుండా సినిమాను త్వరగా ఫినిష్ చేయాలని స్పీడ్ పెంచితే మాత్రం అది సినిమా ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. అయితే ఎవరికీ తెలియకుండా చాలా సైలెంట్గా మహేష్ సినిమాను పూర్తి చేస్తున్నాడు రాజమౌళి. మరి జక్కన్న ఇప్పటి వరకు చేసిన పాన్ ఇండియా సినిమాల్లో ఇంత వేగంగా షూటింగ్ చేస్తున్న మూవీ బహుశా ఇదేనేమోనని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.